వాక్యము నాకు గుర్తొచ్చినప్పుడు నేను అన్నాను, ఆ ఫ్లైట్ వెళ్ళదు, అక్కడే ఆగిపోతుంది. నేను ఇక్కడి నుంచి పలుకుతున్నాను, అర్ధగంట దూరంలో ఉన్న ఫ్లైట్ ఆగిపోవాలి అని. నేను మాట్లాడుతున్నాను, నేను టెక్స్ట్ చేశాను నా భర్తకి, నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి, అందరము కలిసి వెళ్దాము. కలిసి వెళ్ళకపోతే చాలా కష్టమైపోతుంది అక్కడ అన్నప్పుడు, అక్కడ ఉన్న ఎవరైతే బండి నడుతున్నాడో ఆ వ్యక్తి నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తుంటే నవ్వుతున్నాడు. నేను మాత్రం మేము వెళ్తాం. ఆమె అవ్వదమ్మా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాను. కరెక్ట్ ఇంకా వెళ్తాము అని వెళ్ళేసరికి గేట్ వేసేసారు, గేట్ మూసేశారు. గేట్ మూసేయడం మాత్రమే కాదు, విమానం డోర్ కూడా వేసేసారు. ఒకసారి అమెరికాకి ప్రయాణం, ఇది బస్ కాదు, ఇది ట్రైన్ కాదు, హలో ఆపండి అనడానికి. వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళు అనుకుంటా వీళ్ళు విమానం ఆపడానికి చూస్తున్నారు అని. ఆపండి అంటుంటే, ఆగదమ్మా అది ఏరోప్లేన్. ఆల్రెడీ ఏం చేశారు, ఫ్లైట్ డోర్ వేసేసారు, గేట్ కూడా మూసేశారు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది, విమానాన్ని ఎవ్వరు ఆపలేరు అన్నాడు. వెంటనే నేను భర్తకు చేశాను, నేను గేట్ దగ్గరే ఉన్నాను, వాళ్ళు పర్మిషన్ ఇస్తే 2 నిమిషాల్లో నేను, బాబు, మమ్మీ ఇద్దరు విమానంలోకి రావచ్చు అని ప్రార్థన చేసినప్పుడు, నా భర్త వెళ్ళి అక్కడ ఉన్న ఆ వ్యక్తితో మాట్లాడు, నా భార్య, నా కుమారుడు, మా అత్తమ్మ బయట ఉన్నారు, వాళ్ళు రావాలి లోపలికి అన్నప్పుడు, మొట్టమొదటిసారి ఎప్పుడు లేనిది అక్కడ ఉన్న వ్యక్తి 1 నిమిషం వెళ్ళి పైలట్ని అడుగుతాను, ఎవరైతే విమానం ఎగురుతుందో అతన్ని అడుగుతాను, ఇప్పుడు ఆయన ఏమంటారో చూద్దామని వెళ్ళి పైలట్ని అడిగానంటే, ఇలాగ కుటుంబం ఉంది, సగం కుటుంబం బయట ఉంది, సగం కుటుంబము లోపల ఉంది, ఏం చేద్దాము అంటే, పైలట్ అన్నాడు, 15 నిమిషాలు ఫ్లైట్ ఆపుతాను, మళ్ళీ డోర్ తెరవండి. హల్లెలూయా. ఈ గేట్ కి ఫ్లైట్ కి డోర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ మళ్ళీ కనెక్ట్ చేయాలి వాళ్ళు. అంటే ఒక 20 మంది మళ్ళీ పని చేయాలి. ఒక 20 మందిని మళ్ళీ దేవుడు నా కోసం పంపాడు, మళ్ళీ బ్రిడ్జ్ చేశారు. ఫ్లైట్ డోర్ నుంచి గేట్ వరకు అన్ని ద్వారాలు తెరవబడ్డాయి. ఆ రోజు ఆ ద్వారంలో మడుస్తున్న మమ్మీకి వెనక వైపు చూసి చెప్పాను, మమ్మీ నేను చెప్పానా, మనకు ఏ ద్వారము మూయబడదు. హల్లెలూయా. దేవుని నామంలో ప్రతి ద్వారము తెరవబడును గాక అంటుంటే, ద్వారాలు తెరుస్తున్నాం, మేము వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు? మాట పలికినప్పుడు. సో ఈరోజు అదే వాగ్దానము ఈ సమయంలో ఈ సంఘముపై నేను పలకడానికి వచ్చి